హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చెప్తానండి ఒక నిమిషము. ఓకే, మర్మరాల బొంగు పేలాలు అంటామండి మేమైతే. ఖమ్మం డిస్టిక్ వరంగల్, ఖమ్మం డిస్టిక్ వరంగల్, అలాగే ఇల్లందు, భద్రాచలం ఇదంతా కూడా మేము బొంగు పేలాలనే అంటాము. అండ్ కొంతమంది కొన్ని ఏరియాస్ని బట్టి కొంతమంది ఏమో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది నేమ్తో పిలుస్తారండి. మేమైతే బొంగు పేలాలని అంటాము. బొంగు పేలాల లడ్డు అనేది చేస్తున్నాను నేను. దానికి బెల్లం అండి ఫస్ట్ వేసుకుంటున్నాను నేను. కొన్ని వాటర్ అనేది వేసేసుకొని దాంట్లో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. వీటికి బెల్లము, అలాగే మీరు ఎంత వేసుకుంటారు మరమరాల లడ్డూకి అనే దాన్ని బట్టి మీరు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి అండి. ఓకేనా? అలాగే చూసారు కదా, నేను ఇందులో 150 గ్రామ్స్ అలా 200 గ్రామ్స్ కూడా ఉండదండి. 150 గ్రామ్స్ అలా నేను బెల్లం అనేది వేసేసుకుంటున్నాను. ఓకేనా? ఈ లడ్డు అనేది నేను చేయడానికి బెల్లం అనేది ఇందులో పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే అందులో పెడితేనే బాగుంటుంది కాబట్టి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ అలాగే దీన్ని మనం అనేది ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుందామండి. బెల్లం పాకం వచ్చేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది ఇలా అవుతూ ఉంటుందండి. ఇది అవుతూ ఉన్నప్పుడే మనము దీంట్లోకి అనేది మనము మరమరాలు అనేది నేను ఒక గిన్నెలోకి అనేది తీసుకుంటున్నాను. చాలా ఇవి ఏమంటారండి, మంచిగా అంటే మెత్తగా కాకుండా మంచి గరుకులాగా అనేది మనకేమంటారండి, కరకర అంటూ ఉంటే బాగుంటుందండి లడ్డు అనేది. మెత్తగా కాకుండా అలా ఉండేలా చూసేసుకోవాలి. ఓకేనా? అండ్ అలాగే ఇది మనకి బెల్లం అనేది మంచిగా కరుగుతూ ఉందండి. ఇలా కరిగించుకుంటూ ఉండాలి. ఓకేనా? బెల్లం అనేది కరిగిన తర్వాత పాకం వచ్చేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో ఇది అనేది ఇలా వేసేస్తున్నానండి. ఇవన్నీ వేయనండి, మనకు ఎంత కావాలి అంటే బెల్లం పాకానికి సరిపోను అనేది వేసుకుంటున్నాను నేను. వేసుకుంటాను లేక కొన్ని ఉన్నది. తర్వాత ఇందులో నుంచి వేసిన తర్వాత మళ్ళీ ఇందులో అనేది వేసేసుకుంటాను నేను. అలాగే చూస్తున్నారు కదా, బెల్లం అనేది మంచిగా కరుగుతూ ఉందండి మనకి. దీంట్లో 3 ఇంగ్రీడియంట్స్ అనేవి సరిపోతాయండి. ఏంటంటే ఫస్ట్ బెల్లము, అలాగే మనకు కావాలి అంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట టేస్ట్ కోసం. నేనైతే యాడ్ చేస్తాను. అలాగే ఇలాచీ పౌడర్ అండి. అండ్ నెక్స్ట్ మరమరాలు. నెయ్యి అనేది మన ఆప్షనల్ అండి. ఓకే, నేనైతే వేస్తాను. కొంచెం ఎక్కువ వేయను కానీ కొంచెం అయితే వేస్తాను.
గడ్డల్లాగా ఏమన్నా ఉంటే ఇలా కొంచెం చితుకుతుంటూ మనకి ఇలా వేడి అనేది ఉంటే మంచిగా కరుగుతూ ఉంటుంది కదండి. ఇలా గంటతోటి ఇలా అంటూనే మంచిగా చితికిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఇది బెల్లం అనేది అంత ముక్కలు అనేది ఈవెన్గా అనేది రావు కాబట్టి ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజులో వస్తూ ఉంటుంది కదా. సో ఇలా అనేది మనం చేసేసుకోవాలి. ఓకేనా అండి. అండ్ అలాగే చాలా బాగా అనేది వస్తుందండి ఇది పాకం. అవుతూ ఉంది, చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు వీడియో అనేది తీసే వాళ్ళు ఎవరు లేరండి. అయితే నేను ఎలా పెట్టానంటారా, ఇది మనకి బ్లూ కలర్ కనిపించేది నాది హాట్ బాక్స్ అండి. హాట్ బాక్స్ దాన్ని ఇలా బోర్లు ఇచ్చేసి దాని మీద నేను ఫోన్ అనేది పెట్టి వీడియో అనేది తీసుకుంటున్నాను అనమాట. బెల్లం అనేది గడ్డలుగా లేకుండా అనేది కరిగిస్తే మంచి అనేది వస్తుందండి. ఇది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు టైం 12 అవుతుందండి నైట్. ఇది లడ్డు అనేది ప్రిపేర్ చేసిన తర్వాత నేను అప్పుడు పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ అనేది ఒక వీడియో డైలీ మార్నింగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను కదా. సో అలా అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో కొన్ని వాటర్ అనేది వేసుకున్నానండి, రెండు ముక్కలు అన్నమాట. అండ్ అలాగే ఎందుకంటే ఇది పాకం అనేది ఎక్కడ వరకు వచ్చింది అనేది ఒకసారి చూసేద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో అనేది కొంచెం ఇలా వేసేసుకొని ఇప్పుడే గట్టి పడుతుందండి, ఇంకా కొంచెం పట్టాలన్నమాట. ఇది మనకి అరిసెల పాకంలాగా వచ్చిందండి, కానీ ఇంకొంచెం గట్టిగా అవ్వాలి. ఎందుకంటే లడ్డు అనేది మనకి పాకం అనేది కొంచెం గట్టి పాకంలానే తీసుకోవాలి. ఎందుకంటే మనకి లడ్డు అనేది మన లడ్డు చుట్టుకున్నప్పుడు మనకి గట్టి అంటే తునగకుండా అనేది ఉంటుంది అన్నమాట, గట్టిగా అనేది ఉంటుంది. ఓకేనా. మనకి ఇది ఇప్పుడు అనేది చూద్దామండి మళ్ళీ ఒకసారి ఎంతవరకు వచ్చింది ఈ పాకం అనేది. అండ్ చూడండి, కొంచెం తీగలాగా అవుతుందండి. ఇలా కాకుండా మనకి ఒకటేసారి అనేది ఇలా రావాలి అన్నమాట. పాకం అనేది కొంచెం అవ్వాలి. చూస్తున్నారు కదా. సో ఎస్, మనం ఇందులో ఇలాచీ పౌడర్ ఇదంతా వేసుకునే లోపు మనకి చూసారు కదండి సౌండ్ వస్తుంది. ఇది అనేది ఇంకా అయిపోయింది అనమాట ఫైనల్గా. మనం దీంట్లో వచ్చేసి కొంచెం అంత ఇలాచీ పౌడర్, అంటే మంచి టేస్ట్ కోసం అండి ఇది. ఓకేనా. ఇలాచీ పౌడర్ కొంచెం, అలాగే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం. నేను కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. స్వీట్స్ దేంట్లోనైనా సరేనండి చాలా బాగుంటుంది అన్నమాట. స్టవ్ అనేది నేను ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. ఎస్, చూసారు కదా ఎలా అనేది వచ్చింది ఇది. ఇంకా ఇది అనేది ఫైనల్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో మరమరాలు అనేది వేసేసుకుందాం. మంచిగా ఈవెన్గా కలుపుతూ వేసుకోవాలండి.
ఇంక ఇంత మనం మరమరాలు అయితే నాకు సరిపోతుంది. ఓకేనా, చూడండి ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి ఇలా వస్తుంది అనేది. నేను రివర్స్లో పెట్టి చూపిస్తాను, బ్యాక్ కెమెరా చూడండి. చూస్తున్నారు కదా. ఇక మనం దీన్ని కొంచెం చల్లారిన తర్వాత లడ్డు అనేది చుట్టేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా. ఇది కొంచెం వేడి మీద చుట్టుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అంటే మనకి ఉండ అనేది కరెక్ట్గా అనేది వస్తుందండి. ఇదిగోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది అయిపోయింది. నేను ఫైనల్గా లడ్డు అనేది చుట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దీనికి ముద్ద అనేది ఇలా మనకి ఎంత సైజు కావాలి అంటే అంత సైజు అనేది తీసుకొని ఇలా కట్టేసుకోవడమేనండి. అంతే, ఇలా అంతా ఫాస్ట్గా కట్టేసుకోవడము. మొత్తం కూడా అయిన తర్వాత నేను మీకు వీడియో అనేది పెడతానండి. ఓకే, ఫైనల్గా చూసారు కదా, ఇలా అయిపోయినాయి అన్నమాట లడ్డు అనేది. మనము చాలా బాగుంటాయండి ఇవి, నాకు చాలా ఇష్టం అనమాట ఈ మరమరాల లడ్డు అనేది. నేను స్వీట్స్ అనేది బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. అలాగే తినడం చేసుకోవడం కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. తినడం కూడా అలాగే తినేస్తూ ఉంటాను అనమాట. అలాగే నేను ఎక్కువగా కూడా బెల్లంతో ప్రిపేర్ చేసినవి తినడానికి ఎక్కువగా అనేది ఇష్టపడుతూ ఉంటానండి. అండ్ అలాగే చూడండి ఎంత గట్టిగా అనేది ఉందో లడ్డు. తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. అలాగే మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే ఏది అయినా సరేనండి, నా స్టైల్లో నేను ఎప్పుడు కూడా నేను వంటల వీడియోస్ అనేవి చూసి ప్రిపేర్ చేయడం అనేది కాదండి. నా ఓన్గా అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి అవే నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఎక్కువగా కూడా ఇలాంటి మంచి మంచి వంటలు అనేది మీకు చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి. ఓకేనా. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.